హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోడ్ చేతి వంట. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? టుడే వీడియో వచ్చేసి ఏంటంటే ఆలు పన్నీర్ మసాలా కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను కాదు, మా హస్బెండ్ చేస్తున్నాడు. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు విధానం అయితే చూసేయండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ స్పూన్ మినపప్పు ఇవి వేసుకొని చిటపటలాడివ్వాలి ఫ్రెండ్స్. అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత మిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని కలుపుకొని లైట్గా కొంచెం ఫ్రై అవనివ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ మసాలా అనేది కొంచెం అడుగంటితేనే కర్రీ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఆలు పన్నీర్ మసాలా కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఒకసారి ఇలాగ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలాగ వచ్చిందో కామెంట్ చేయండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయినివ్వాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని కొంచెంసేపు ఫ్రై అవనివ్వండి. లైట్గా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఆలు వేసుకున్న తర్వాత లైట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత హాఫ్ స్పూన్ పసుపు, మన టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని ఆ పసుపు అనేది ముక్కలకు పట్టేంత వరకు అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఇలా చేసి పెట్టారంటే పన్నీర్ తిన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఒకసారి ఇదే విధంగా ట్రై చేయండి, ఎప్పుడు మీరు చేసే విధంగా కాకుండా. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఆలు అన్నీ వేసిన తర్వాత ఫ్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం మగ్గిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. అలా మగ్గిన తర్వాత హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ సబ్జీ మసాలా, హాఫ్ స్పూన్ గరం మసాలా ఇవి వేసుకొని ఆ మసాలా మొత్తం ఆ ముక్కలకు పట్టేంత వరకు మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లైట్గా ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే మనం మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. పన్నీర్తో మనం చాలా రకాలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కర్రీస్ అయితే పాలక్ పన్నీర్ అని, ఆలు పాలక్ పన్నీర్ అని, పన్నీర్ పాలక్ అని. నేను చెప్పిన వాటిలో మీకు ఎక్కువగా ఏ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మీరు ఏ కర్రీ ఎక్కువగా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం మగ్గిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ కారం పచ్చి వాసన పోవాలి కదా. మిక్స్ చేసుకున్నాక నేనైతే పన్నీర్ ముందుగానే కొద్దిగా లైట్గా పసుపు, సాల్ట్, కారం ఇవన్నీ వేసి ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ ఫ్రై చేసుకున్న వాటిని అందులో వేసుకోవాలి. వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గనివ్వండి ఫ్రెండ్స్. కొంచెం మగ్గిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఆయిల్ అనేది పైకి తేలేంత ఒడ్డుకైతే మనం ఉడికించుకున్నామంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర మట్టికి ఖచ్చితంగా ఉండాలిగా ఫ్రెండ్స్. గార్నిష్ కోసం అయితే ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా చేసుకోవచ్చు. కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.